బాంబ్ బ్లాస్ట్ అని. ఏంటి నైట్ మేరా? హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పబోయేది జీవి ప్రకాష్ కొత్త సినిమా డియర్ మూవీ రివ్యూ అనమాట. యాక్చువల్లీ ఈ సినిమా 11th వచ్చింది, April 11th. నేను రివ్యూ చేయడం లేట్ అయిపోయింది బాగా, ఎందుకంటే నేను ఈ మధ్య వేరే సినిమాలు, సిరీస్లు, యానిమేలు అన్నీ ఎక్కువ చూసుకొని ఒక పక్క నేను ఆల్రెడీ చదువుతున్నాను. సో ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి రివ్యూ అయితే చాలా లేట్ అయిపోయింది. పోన్లే, ఎన్ని వస్తాయి అన్ని వ్యూస్ వచ్చాయి, ప్రజలకు తెలుస్తుంది మూవీ ఎలా ఉందో, ఎలా వద్దా అనుకుంటారో అని ఈ రివ్యూ అయితే చేయడం జరుగుతుంది. రీసెంట్గా కొన్ని రివ్యూస్ అయితే వచ్చాయి. జీవి ప్రకాష్ రెబల్ మూవీ రివ్యూ ఇంకా చాలా వచ్చాయి. అవి చూడకపోతే వీళ్ళు ఒకసారి లుక్ వేయండి. మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి లుక్ వేయండి. కొత్త వాళ్ళు అయితే, పాత వాళ్ళు అయితే నేను చెప్పక్కర్లేదు, వీడియో లైక్ చేయండి ఇప్పటిలాగే. అండ్ మనల్ని రోజు ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఈ రివ్యూ అండ్ ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే మర్చిపోకండి. లేదా నాకేమైనా సిరీసెస్ అండ్ మూవీస్ ఏమైనా మీరు ఏమైనా రికమెండ్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. రీసెంట్గా ఒక అతను రికమెండ్ చేశాడు థ్రిల్లర్ సిరీస్, దాన్ని అయితే నేను చూస్తున్నా, ఇంకా చూసేసి రివ్యూ అయితే పెడతారు. నాకు మాత్రం ఇప్పుడు వరకు చూసిన దానికైతే నచ్చింది. ఇంకొంచెం చూసి నేనైతే రివ్యూ పెడతాను. పూర్తిగా చూసేస్తాను, ఖచ్చితంగా ఒక 4 daysలో చూసేస్తాను, మొత్తం కంప్లీట్ చేస్తాను. ఇంకా డియర్ మూవీ రివ్యూకి వస్తే ఇది వచ్చేసి ఫ్యామిలీ డ్రామా రొమాన్స్ పరంగా అయితే వచ్చింది. 2 గంటల 16 నిమిషాలు ఉంటుంది మొత్తం. తమిళ్ ఒరిజినల్ లాంగ్వేజ్ అండ్ తెలుగులో డబ్బింగ్ ఉంది, బాగానే ఉంది తెలుగు డబ్బింగ్. అండ్ మ్యూజిక్ కూడా ఓకే, బాగానే ఉంది. CBFC వచ్చేసి యూ అనమాట సెన్సర్. అండ్ డైరెక్టర్ ఆనంద్ రవిచంద్రన్. ఇతను ఇంతకుముందు మూవీస్ చూసుకుంటే ఏం పెద్ద చేయలేదు, ఒక మూవీ చేశాడు ఏదో ఫ్యామిలీ డ్రామా, అదేదో నేను అది చూడలేదు, పైగా అదేదో పాతకాలపు సినిమాలా అనిపించింది నాకు. అంత ఇప్పుడు టైం లేదు అది అంతా చూడడానికి, కాబట్టి నేనైతే చూడలేదు. దీనికి IMDb వాళ్ళు 8.6 out of 10 అయితే ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా 2/5 అయితే ఇచ్చింది. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే కాస్టింగ్ వచ్చేసి జీవి ప్రకాష్, అలాగే ఐశ్వర్య రాజేష్, రోహిణి, తలవాసుల విజయ్, కాళీ వెంకట్, వీళ్ళైతే మెయిన్ క్యాస్ట్ లీడ్ రోల్స్. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఏం లేదు, హీరోయిన్ గురకపడుతుంది అనే విషయం హీరో ఫ్యామిలీకి, హీరోకి తెలియకుండా పెళ్లి చేసేస్తారు వాళ్ళ నాన్న, హీరోయిన్ వాళ్ళ నాన్న. సో ఆ తర్వాత ఈ గురక వల్ల ఏమేమి కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఎదుర్కొన్నారు, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరు మూవీ మొత్తం చూసి తెలుసుకుంటారు. మూవీలో ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, డ్రామా ఎక్కువ ఉంటుంది. మూవీ అయితే బాగుంది, నాకైతే ఓకే అనిపించింది. అంటే ఇలాంటి జానర్ మూవీలు ఎవరైనా చూస్తారంటేనే వెళ్ళండి. రీసెంట్గా రోమియో రివ్యూ చూసుంటే ఆ మూవీ రివ్యూ అండ్ మూవీ నచ్చినట్టయితే మీకు ఈ మూవీ నచ్చుద్ది, అదైతే చెప్తా. ఎందుకంటే ఒకే టెంప్లెట్లో ఉంటాయి, అంటే కొంచెం డ్రామా ఎక్కువ ఉంటుంది, అంతే ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది కొంచెం. ఎవరైనా తమిళ సినిమాలు చూసే వాళ్ళైతే, లేదా ఇలాంటి సినిమాలు నార్మల్గా మీరు చూస్తూ ఉంటే ఈ సినిమా అయితే మీకేం పెద్ద అనిపించి చూసేయండి హాయిగా. లేదు నాకంత సోది డ్రామా, పెద్ద డ్రామా వద్దు, ఫ్యామిలీ డ్రామా అసలు వద్దు అంటే మాత్రం ఈ సినిమా స్కిప్ చేయండి, OTTలో చూసుకోండి. నేనైతే థియేటర్లో బాగానే ఉంది, ఓకే. మ్యూజిక్ 2 సాంగ్లు బాగున్నాయి, ఇంటర్వల్ తర్వాత వచ్చే 2 సాంగ్లు బాగున్నాయి, నాకు నచ్చాయి. ఇంకా మూవీ కూడా చాలా బాగా నాకు ఓకే అనిపించింది. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్తోనే మూవీ సగం నడిపింది. హీరో యాక్టింగ్ ఓకే, సాంగ్స్, BGM అన్నీ బాగున్నాయి. ఇంకా ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నాం. మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ అయితే. గుడ్ బై. రీసెంట్గా పెట్టిన వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంటాయి, వీళ్ళు ఒకసారి లుక్ చేయండి. అండ్ స్క్రీన్స్లో మీకు పైన కనిపిస్తే అవి కూడా చూసేయండి.